ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మనలందరినీ ప్రభు ఇంతవరకు కాపాడి నడిపిస్తున్నారు. దేవునికే మహిమ. ఈ సమయంలో మరి ఆమోసు గ్రంథంలో నుంచి ఒక మాట మనం ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఒక మాట మనం మరలా రిపీట్ చేసి చదువుతున్నాను. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన ఆమోసు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ మాటలు మాతో మా అందరికీ మీరు దయచేయమని, ఈ సమయం మీరు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం 9 అధ్యాయాలు ఉంటాయి, 145 వచనాలు ఉన్నాయి. మరి మరి యొక్క టైమ్స్ లో నేనైతే ఆమోసు గ్రంథాన్ని స్టడీ చేయాలి అన్న ప్లాన్ అయితే లేదు. బట్ somehow God is leading me to the books of minor prophets. ఆ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో మైనర్ ప్రాఫిట్స్ అని పిలుస్తాం. మనం ఈ యొక్క హోషియా గ్రంథం నుంచి మనం ఆ యొక్క చిన్న ప్రవక్తలు అని అంటే వాళ్ళ పుస్తకాల సైజును బట్టి చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటాం. సో మరి ఈ ప్రవక్తల గ్రంథాల్లో గత కొన్ని రోజులుగా మనం చూసినప్పుడు ఇవి మైనర్ ప్రాఫిట్స్: హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా. సో మిగిలిన పుస్తకాలు, వీటిలో ప్రభు కృపను బట్టి మనం నహూము గ్రంథాన్ని, హబకుక్ గ్రంథాన్ని, జెఫన్యా గ్రంథం, ఈ 3 పుస్తకాల్లో నుంచి దేవుని గురించి, దేవుడు ఏ విధంగా మరి నేషన్స్ ని ఆయన కరెక్ట్ చేశాడు, జడ్జి చేశాడు, ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజల్ని, తన సొంత ప్రజలైన యూదా ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఆయన డిసిప్లిన్ చేశాడనే విషయాన్ని మనం చూసాం. సో ఈ రోజు ఆమోసు గ్రంథాన్ని మనం లో నుంచి కొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. మిగిలిన 3 పుస్తకాలు కొంచెం 3 అధ్యాయాలు కాబట్టి మనం ఒక సెషన్ లోనే కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం. ఆమోసు గ్రంథం 9 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మరి 145 వచనాలని సగం, 76 వచనాలు, 72 అనుకోండి. బట్ నేను కంప్లీషన్ కోసం ఒక 74 వచనాలు మీతో ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తమైతే మిగిలిన భాగాన్ని మరొకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రవక్తల గ్రంథాలని మనం చూసినప్పుడు నహూము అని ఆయన పేరుకు అర్థం ఏంటనంటే ఆదరించువాడు. హబకుక్కి అర్థం ఏంటనంటే ప్రశ్నలతో వచ్చాడు, కానీ ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత హత్తుకున్నాడు. ఆ తర్వాత జెఫన్యా అని చూసినప్పుడు జెఫన్యా ఆదరించువాడు. గత సండే నేను అంతకు ముందు తీసుకున్నప్పుడు జెఫన్యా గ్రంథం మీద మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ఆమోసు ఆయన పేరుకి అర్థం ఏంటనంటే భారము మోసేవాడు. ఏ భారం మోసేవాడు అనంటే దేవుని యొక్క భారాన్ని మోసేవాడు. దేవుని హృదయాన్ని, ఆయన హృదయంలో వచ్చిన ఆ యొక్క భారాన్ని మరి ఆమోసు మోసేవాడిగా మనం చూస్తాం. బర్డెన్ బ్యారియర్ అని అంటారు.
సో బర్డెన్ క్యారియర్ అని కూడా మనం తీసుకోవచ్చు ఇంగ్లీష్ లో. సో ఈ యొక్క ఆమోసుని మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు ఎవరికి ఈయన ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పాడు? నహూం అయితే ఆ యొక్క నీనెవె పట్టణానికి అష్షూరీయులకు ఆయన చెప్పాడు. ఆ తర్వాత హబక్కూక్ అయితే దేవునితో సంభాషించాడు ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయని. ఆ తర్వాత జెఫన్యా ఆయన మరి యోధా ప్రజలకు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తీర్పు గురించి ఆయన మాట్లాడాడు. ఆమోసు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగోండి ఇశ్రాయేలు, దాన్ని ఉత్తర భాగము అని అంటాం. సో మనందరికి తెలిసినట్లుగానే ఇజ్రాయేలు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత యునైటెడ్ కింగ్డమ్ గా ఉంది. వాళ్ళు డివైడ్ అవ్వలేదు. చాలా కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి ప్రభు వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో అందరూ కలిసి ఒకే బాధని పంచుకున్నారు, ఒకే ఆహారాన్ని పంచుకున్నారు, ఒకే దేవుని యొక్క మందిరాన్ని పంచుకున్నారు, చక్కగా ముందుకెళ్లారు. ఎప్పుడైతే మరి మొట్టమొదటి రాజు సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఆ సొలొమోను ఎప్పుడైతే దేవుని ఎదుట మరి అయిష్టమైన కార్యాలు చేశారో ఆ రోజు ప్రభు మరి రాజ్యాన్ని 2గా విభజించాడు. విభజించిన తర్వాత 10 గోత్రాలు కలిపి ఇదిగో ఉత్తర దేశము పైన భాగంలో ఉంటుంది కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, దానికి ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలునే బైబిల్లో మనం చూస్తాం ఓ ఎఫ్రాయిము అని కూడా పిలుస్తాడు. ఓ ఎఫ్రాయిం అన్న, ఓ ఇజ్రాయేలు అన్న, అది ఉత్తర దేశమునకు ఆయన పిలిచినట్లుగా చూస్తాం. రెండవదిగా చూసినట్లయితే ఈ కింద భాగాన్ని మరి సదరన్ కింగ్డమ్ అంటారు, కింగ్డమ్ ఆఫ్ జూదా. యూదా, బెంజమిను ఈ 2 గోత్రాలకు మాత్రమే మరి ఈ కింద భాగాన్ని అప్పచెప్పినట్లుగా చూస్తాం. సో 2గా డివైడ్ అయిపోయింది. ఎందును బట్టనంటే దేవుని ఎదుట వాళ్ళు పాపం చేశారు, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించలేదు కాబట్టి మరి ఈ విధంగా డివైడ్ అవటం జరిగింది. సో ఇలాంటి డివైడ్ అయిన కింగ్డమ్ లో మొట్టమొదటిగా ఉన్న రాజు ఎవరు ఉత్తర దేశానికనంటే యెరోబాము. ఆ తర్వాత కింద దేశమునకు, దక్షిణ దేశమునకు రెహబాము. ఈ 2 దేశాలను మనం చూసినప్పుడు ఒక్క సైడ్ ఏమో యెరోబాము, ఆ తర్వాత మరొకరు వస్తారు, దాదాపు ఒక 19 రాజులు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తారు. ఆ తర్వాత కింద దేశంలో కూడా మరి దావీదు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే, ఆ డేవిడిక్ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క మరి దేశాన్ని పరిపాలిస్తారు. దాదాపుగా ఒక 20 రాజుల్ని మనం చూస్తాం. సో ఆ విధంగా ఈ యొక్క 2 రాజ్యాలు విడిపోయిన తర్వాత సహోదరులుగా ఉన్న వీరే ఆ తర్వాత దినాల్లో మనం చూసినప్పుడు వీళ్ళిద్దరే శత్రువులుగా అయి వాళ్ళు యుద్ధాలు చేసుకున్నట్లుగా కూడా మనం బైబిల్లో చరిత్రలో చూడగలుగుతాం. సో ఒకటిగా ఉన్న ఈ సమూహము, సహోదరులుగా ఉన్న ఈ సమూహము 2 ముక్కలు అయిపోయి ఇప్పుడు ఒకరికి ఒకరు మరి యుద్ధాలు చేసుకునే పరిస్థితులు మనం అక్కడ చూడగలుగుతాం. సో అందుకనే ప్రియులారా, ఒకటి చాలా సత్యం, దేవుని యొక్క కట్టడ ఎప్పుడైతే లోపిస్తుందో, దేవుని యొక్క కట్టడ కింద ఉండకుండా ఎప్పుడైతే సపరేషన్ అనేది తీసుకుంటామో, దెన్ దే స్టార్ట్స్ అ కైండ్ ఆఫ్ వార్స్, యుద్ధాలు, అలాంటి మరి దేవునికి ఇష్టము లేని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినవి అనేది మనం చూస్తాం. సో ఇక్కడ ఈ యొక్క 2 దేశాలను చూసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క సదరన్ కింగ్డమ్ లో ఉన్న ఈ యొక్క యూదా దేశంలో ఉన్న వ్యక్తి ఎవరనంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ ప్రవక్త ఆమోసు. ఆమోసు యెరూషలేమునకు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెకోవా, మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. సో ఆమోసు తెకోవా అనే ప్లేస్ లో మరి యెరూషలేములో ఆయన ఉండేవాడు. అయితే గాడ్ కాల్డ్ హిమ్, ఆయన్ని పిలిచాడు. ఎటు పిలిచాడనంటే నార్త్ కు పిలిచాడు. భారతదేశాన్ని కూడా చూస్తా ఉన్నప్పుడు సౌత్ లో చాలా చక్కని మినిస్ట్రీ జరుగుతా ఉంది. ఉత్తర భారతదేశంలో మినిస్ట్రీ చాలా గడ్డుగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్లో కూడా నార్త్ కింగ్డమ్ లో
చాలా టఫ్ గా ఉంటది స్పిరిచువల్ లైఫ్. ఎందుకు అనంటే యెరోబాము ఈ డివైడ్ అయిన తర్వాత యెరోబాము ఏం చేశాడనంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగల సమయంలో యెరూషలేములో ఉన్న మందిరం ఒకటే ఉంది. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి అందరూ దేవునికి ఆ పాప పరిహారార్థ బలులు గాని వాళ్ళు అర్పించాలి. అయితే ఎవ్రీ టైం అది జరుగుతా ఉన్నప్పుడు ఈ యెరోబాము ఏమనుకున్నాడంటే, పొరపాటున వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సౌందర్యాన్ని, అక్కడ ఉన్న డివోషన్ కి బాగా అట్రాక్ట్ అయ్యి దేవుడే మాకు కావాలనుకున్నట్లుగా మెల్లగా అక్కడికి మూవ్ అవుతారేమో అని అనుకుని ఆయన ఏం చేశాడనంటే, బేతేలు ఈ బార్డర్ లో ఒకటి, ఆ చివరి బార్డర్ లో ఇంకొకటి 2 విగ్రహాలను పెడతాడండి. ఆ విగ్రహాలు ఏవనంటే, ఐగుప్తు నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత మోసెస్ కొండ మీదకి వెళ్ళినప్పుడు బంగారు దూడ ఒకటి తయారు చేస్తారు. ఆ దూడని తయారు చేసుకుని వాళ్ళు మరి దేవునికి కోపం పుట్టించినప్పుడు ఆ 2 పలకల్ని వాళ్ళ మీద వేసి అనేక మంది చనిపోతారు. అక్కడ మనం చూసాం. సేమ్ బంగారంతో చేయబడిన ఆ దూడని తీసుకుని వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, బేతేలు ఈ బార్డర్ లో, సౌత్ బార్డర్ లో ఆయన ఒక విగ్రహాన్ని పెడతాడు. ఆ చివర దానిలో మరొక విగ్రహాన్ని పెడతాడు. అక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి, ఇక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళండి. మనకి ట్రెడిషన్ ఇంపార్టెంట్, డివోషన్ ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ది మోటివ్. దేవుడు ఆయన్ని ఒక రాజుగా మరి ఆయనకి ఆపర్చునిటీ ఇస్తే తను చేసింది ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని యొద్దకు వెళతారేమో అని తన వైపుకు తిప్పుకోవటానికి తాను చేసిన ప్రయత్నం ఏంటనంటే 2 విగ్రహాలను పెట్టాడు. ప్రియులారా, ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే దైవజనుడని చెప్పుకున్నా సరే దేవునికి దగ్గరగా చేయకుండా, దేవుని వైపుకు నడిపించుకోకుండా తమ వైపు నడిపించుకునే ఏ వ్యక్తి అయినా సరే కూడా అది ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకనే మనం ఆ ఉత్తర దేశములో ఎందుకు అంత విగ్రహారాధన ఎక్కువైపోయింది, ఎందుకు అలాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళారని అంటే, బికాస్ దే స్టాప్ కమింగ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజెన్స్ కి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క మాటలు వినటానికి ఆ వచ్చే డివోషన్ ని అక్కడ స్టాప్ చేయడం జరిగింది. అలా అనుకుంటున్నారు. ఏం పేరు పెట్టారంటే ఆ దూడకి? యెహోవా. మనమేమి వేరే ఏమి చేయట్లేదు కదండి అని వాళ్ళు ఆ పితరుల్లో వెనక్కి తీసుకుని వెళ్ళి ఆ రోజు జరిగిన ఆ యొక్క మరి విపత్తును చూపించట్లేదు. మోసెస్ టైంలో వెంటనే ఉన్నారంటే మన పితరులు ఇలానే చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆగిపోయింది, మరలా మనం రెస్టోర్ చేద్దాం. చూడండి, ఇలాంటి మాటలతో జనాలందరినీ మరి మభ్య పెడుతూ దేవుని నుంచి దూరం చేసే ఆ యొక్క పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకనే వాళ్ళు చాలా ఈ సౌత్ కింగ్డమ్ కంటే ముందుగానే, కొన్ని సంవత్సరాలకు ముందుగానే వాళ్ళు చెదిరిపోబడ్డారు. ఆ తర్వాత మరలా ఆ రెస్టోరేషన్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే జరిగింది. కానీ దేవుని కోసం నమ్మకంగా ఉన్న, దేవుని మాటలు అట్లీస్ట్ దేవుని భయం ఉన్న ఆ యొక్క సౌత్ కింగ్డమ్ లో మాత్రం కొంత మటుకి మరి రెస్టోరేషన్ ని మనం చూస్తాం, చెర నుంచి బయటికి రావటం కూడా. సో ఈ ఈ అండర్స్టాండింగ్ లో నుంచి ఈ 2 రాజ్యాల్లో ఉన్న ఏ రాజుల సమయంలో ఈయన ప్రవచించాడనంటే, అటు సైడ్ ఏమో జెరోబామ్ 2, ఇక్కడ మనం ఫస్ట్ జెరోబామ్ 1 చూస్తాము, ఆ తర్వాత జెరోబామ్ 2. ఇజ్రాయెల్ నార్త్ హిస్టరీలో ఒక కింగ్ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరనంటే జెరోబామ్ 2, యెరోబామ్ 2. ఎందుకనంటే ఆ యెరోబాము 2 ఉన్న సమయంలోనే మరి చాలా యుద్ధాలు వాళ్ళు గెలిచారు. చాలా ప్రాస్పెరిటీ, చాలా ధనంగా గాని అన్ని విషయాల్లో చక్కగా వాళ్ళు ప్రాస్పర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ప్రవక్తలు కూడా ఆ సమయాల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆమోస్ వెళ్ళాడు. ఆమోస్కు ముందు యెరోబాము యొక్క ముందు ఆయన ఎలీషాను కూడా అక్కడ మనం చూస్తాం. సో ఆ విధంగా మరి ఈ యొక్క యెరోబాము అక్కడ ఉంటాడు. ఈ కింద భాగంలో మాత్రం ఉజ్జియా. మనందరికి తెలుసు ఉజ్జియా దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని వెంబడించిన వ్యక్తి. సో అలాంటి రాజు ఇక్కడ పరిపాలిస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఆమోసుకి దేవుడిచ్చిన మాట ఏంటనంటే, యు గో టు నార్త్, అక్కడికెళ్ళి నేను చెప్పే మాటలు నువ్వు ప్రకటించు అని చెప్పాడు. పిల్లరా, కొన్ని మాటలు మనం చూద్దాం.
చెప్పాను కదా, దాదాపు మరి 800-700 ఆ సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన ప్రవచన గ్రంథం ఇది. ఆ సమయంలో యెరోబాము 2, ఆ తర్వాత ఇక్కడ ఉజ్జియా ఉంటాడు. ఆ సమయంలోనే ఆమోస్ గ్రంథం, ఆయనకు ముందు యోవేలు ఉంటాడు. సో ఇజ్రాయెల్ ప్రజలు నార్త్ కింగ్డము చెదరి కొట్టబడక ముందు ఫస్ట్ గా ఆమోస్ని పంపించాడు. ఆ తర్వాత హోషియాను పంపించాడు. ఇక ఆ తర్వాత ఫైనల్ చాప్టర్ క్లోజ్డ్. 2 సార్లు ఇద్దరు ప్రవక్తల్ని చాలా ప్రత్యేకంగా పంపిస్తాడు. హోషియా గ్రంథాన్ని మనం చూస్తే ఆయన చేసిన ఆ యొక్క పరిచర్య చాలా గంభీరంగా ఉంటుంది, చాలా బాధ కలిగిస్తుంది. తన ఓన్ ఫ్యామిలీలో నుంచే ఒక ఇల్లస్ట్రేషన్ గా మీరు ఎలా తప్పిపోయారో దేవుని ప్రేమ నుంచి అని ఆయన చాలా బర్డెన్ తో ఆయన అనేక సంవత్సరాలు ప్రకటించాడు. అయినా సరే కూడా వారు ప్రభు యొద్దకు రాలేకపోయారు. అందుకనే ఆ తర్వాత వాళ్ళు మరలా కనబడిన విధంగా చాలా దేశాలకి చెదిరిపోయారు. ఆ తర్వాత కొంతమంది మిగిలిన వాళ్ళు మాత్రమే మరలా వెనక్కి రాగలిగారు. 70 సంవత్సరాల యొక్క హోప్, ఆ నిరీక్షణ అనేది ఆ యొక్క ఉత్తర దేశమునకు ఇవ్వబడలేదు, దక్షిణ దేశానికి ఇవ్వబడింది. ఆమోస్ గురించి మనం చూద్దాం. ద మ్యాన్ విత్ ఎ మెసేజ్, ఆమోస్. మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఇందాక మనం చదివాం, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గూర్చి తెకోవలోని పశుల కాపురలలో ఆమోసునకు కలిగిన దర్శనము. ఆమోసు గ్రంథంలో ఆమోసు గురించి మనం ఖచ్చితంగా కొన్ని మాటలు చూడాల్సిందే. ఎందుకనంటే ద మ్యాన్ విత్ ఎ పవర్ఫుల్ మెసేజ్ విత్ నో క్వాలిఫికేషన్స్, but yet he did a powerful ministry in a foreign land. తనకు సంబంధించిన తన ఓన్ ప్లేస్ కాని దేశంలో నుంచి మరొక దేశంలోనికి వెళ్ళాడు. ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా లేవు తనకి, కానీ ఒక పవర్ఫుల్ మినిస్ట్రీని అక్కడ చేయగలిగాడు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్. ఇందాక మనం చూసాం కదా అండి, లాస్ట్ టైం జెఫన్యాని చూసినప్పుడు, జెఫన్యా కేమ్ ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ, ఒక రాజరికపు వంశంలో నుంచి వచ్చాడు. కానీ చాలా దీనంగా దేవుని యొక్క సేవ చేయడానికి తను ఇష్టపడ్డాడు. కంఫర్ట్స్ ని వదిలిపెట్టి ప్రభువుని సేవించాడు. జెఫన్యా ఆ విధంగా కనపడితే, ఇక్కడ ఆమోస్ ఎలా కనపడతా ఉన్నాడనంటే ఒక పూర్ లైఫ్ స్టైల్లో ఉన్న ఈ యొక్క సాధారణమైన వ్యక్తి, ఒక పశువుల కాపరి. ఇంకా 7వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 14లో ఆయన అంటాడు, మీ ఊరు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అక్కడ ఉన్న మరి అమజ్యా అని ఆయన ఒక యాజకుడు వచ్చి చెప్పినప్పుడు అక్కడ అంటాడు, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడను. యాక్చువల్గా ఇక్కడ మేడి పండ్లు అని ట్రాన్స్లేట్ చేశారు. యాక్చువల్ గా దాని మీనింగ్ ఏంటనంటే సికమోర్ ఫిగ్ ట్రీస్ అంటారు. అదొక కైండ్ ఆఫ్ ఫిగ్స్ అని అంటే అంజూర పళ్ళులో అదొక రకం. సో ఆ పండ్లను వాళ్ళు ఏరుకుని వాళ్ళు ఆ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. ఎస్పెషల్లీ చాలా పూర్ గా ఉన్న ఫ్యామిలీస్ వాటి మీద ఎక్కువ ఆధారపడతారు. అందుకని ఇజ్రాయిల్లో పరిగ కొంచెం వదిలిపెట్టండి పేదలకు అని బైబిల్లో మనం ఉంటుంది. ఆ విధంగానే ఆ యొక్క అగ్రికల్చర్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని ఫలాలు అలా విడిచిపెడతారు. ఆ ఫలాలను ఏరుకోవటానికి ఈ యొక్క పూర్ పీపుల్ వెళ్తారు. అక్కడ నయోమి గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. ఆ యొక్క రూత్ వెళ్ళి ఆ పరిగ అవన్నీ వేరుకోవటానికి వెళ్తుంది. ఎందుకనంటే చాలా లైఫ్ క్లిష్టంగా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో బ్రతుకుని ముందు కొనసాగించడానికి వాళ్ళు చేసే పని. సో ఇక్కడ మనం చూస్తే ఆమోస్ ఎలాంటి వ్యక్తి అంటే, కొన్ని పశువులు ఉన్నాయి, ఆయన కాస్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన తన యొక్క జీవనాన్ని ఎలా కొనసాగిస్తా ఉన్నాడంటే, ఇదిగో అక్కడ పండ్లు ఏరుకోవటం, ఆ బోర్డర్ లో ఉన్న యొక్క చెట్ల దగ్గరికి వెళ్ళి ఏరుకునేవాడు. సో అలాంటి ఈ ఆమోసు ఎంత గంభీరమైన భారాన్ని తీసుకున్నాడనంటే, ఉత్తర దేశంలో కష్టంగా చాలా టఫ్ గా ఉండే ప్రజల మధ్యలోనికి ఆయన తీసుకుని వెళ్తున్నాడు. నాకేమనిపిస్తుంది అని అంటే, ఆమోసుని దేవుడు పంపించడంలో మరొక ఉద్దేశాన్ని నేను చూశాను. ఏంటనంటే, ఆ దినాల్లో ఆ యొక్క ప్రజలందరూ కూడా చాలా విస్తారమైన
ఆస్తులు సంపాదించుకున్న సమయాలు అవి. అందుకనే బైబిల్లో చాలా చక్కగా రాస్తాడు. జెరోబాము ఉన్న టైంలో చాలా ఎక్కువగా బిజినెస్ జరిగిందంట. అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ బిజినెస్ చాలా ఎక్కువ జరిగేది. సో చాలా విస్తారంగా డబ్బు వచ్చేది, చాలా లగ్జరీ లైఫ్. ఇంకా ముందుకెళ్ళి నాకు చూస్తాం ఎంత లగ్జరీ లైఫ్ వాళ్ళు చూస్తూ ఉంటాం. చాలా గొప్ప బిజినెస్లు వాళ్ళు చేసేవాళ్ళు. సో విస్తారమైన ధనము, విస్తారమైన లగ్జరీ లైఫ్. అలాంటి లైఫ్ లో ధనంతో, చాలా రిచ్నెస్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము అంతా బాగానే ఉన్నాం, వీఆర్ సో రిచ్ అండ్ వీఆర్ సో కంఫర్టబుల్ అని అంటే, ఇప్పుడు ప్రభు ఒక పూర్ పర్సన్ ని పంపించి మీరు బాగలేదు, మీరు బాగలేదు, యు థింక్ దట్ యు ఆర్ గ్రేట్ అండ్ యు ఆర్ రియల్లీ హ్యాపీ, బట్ యు ఆర్ నాట్ హ్యాపీ. బికాస్ ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యంలో ఉన్న ఆనందంలో నుంచి దేవుని యొక్క కట్టడలు అనేవి, దేవుని యొక్క భయం భక్తులు అనేవి మీ జీవితాల్లో కనబడుతున్నప్పుడు ఏ సుఖం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నారు? దేవుడిచ్చే సమాధానమే కదండి నిజమైన సమాధానం. దేవుడే కదా మనల్ని తృప్తినిచ్చేది, దేవుడే కదా మనల్ని నిలబెట్టేది. కానీ వీళ్ళు ఈ రోజు మెటీరియలిజం లోకి వెళ్ళిపోయి ఫైనల్ గా వాళ్ళు అదే ఆనందం అనుకున్న సమయంలో ఒక పూర్ పర్సన్ ని పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడండి? ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర పంపించాడు. ధర్మశాస్త్రాలను, శాస్త్రాలను పరిశోధించే ప్రజల మధ్యలోకి వాళ్ళకి చెప్పడానికి పంపించాడు. రాజులకు చెప్పడానికి పంపించాడు, అధిపతులకు చెప్పడానికి పంపించాడు. నాకు అనిపిస్తుంది, వాట్ ఎ ఛాలెంజింగ్ మినిస్ట్రీ హీ హెస్ టేకెన్ అప్. చాలా సార్లు ప్రభు పిలిస్తే వెళ్ళం, భయపడతాం చాలా సార్లు. ఎందుకనంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఏమని అంటున్నాడు చూడండి, ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుడను గోన కాను. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, థియాలజీలో ట్రైనింగ్ లేదు నాకు. ఇదిగో మీరు నన్ను కాండాలు అడిగితే కాండాల గురించి నేను చెప్పలేను, కొన్ని మాటలు తెలుసు, కానీ మీరు అనుకున్నట్లుగా థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. మీరు అడిగే ప్రశ్నలకు నాకు ఆన్సర్ లేదు. బట్ ఎందుకు వచ్చావయ్యా మరి నువ్వు అని అంటే, వన్ థింగ్ ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్. నాకు ఒక వర్తమానం ఉంది, ఇదిగో నన్ను చెప్పమన్నాడు, అదొక్కటే నా చేతిలో ఉంది, దాన్ని పట్టుకుని వస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రేమన్ వర్లరా, ఈరోజు మన చేతిలో ఏముందనంటే సువార్త ఉంది. ఆ రోజు ఆమోస్ చేతిలో ఏముందనంటే ఎ మ్యాన్ విత్ ఎ మెసేజ్, ఎ మ్యాన్ విత్ ఎ మెసేజ్. ధైర్యం ఏంటి? ఏం ధైర్యం అండి నీకు? ఒక గొర్రెలు కాపులు, ఒక పశువులను కాసుకునే నీవు, పళ్ళు ఏరుకునే నీవు ఇప్పుడు వచ్చి మా మీద మరి తీర్పు ప్రకటిస్తావా, దేశాల మీద తీర్పు ప్రకటిస్తావనంటే, ప్లీజ్ అండర్స్టాండ్ మీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్ దీస్ నేషన్స్ అండ్ థియాలజీ. ఇవేమి నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రభు నాకు ఇది చెప్పాడు, అది మీకు చెప్పాలని నన్ను వెళ్ళమన్నాడు, వచ్చేసానంతే. ఎన్ని వెతుక్కుంటాం మనం వెళ్ళటానికి? డూ యూ హ్యావ్ ఎ మెసేజ్ ఆఫ్ గాస్పెల్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో సువార్త అనేది నీ యొక్క చేతిలో ఉంటే, నీ అనుభవం అయితే, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది క్వాలిఫికేషన్స్. ఆమోస్ మనకు అదే తెలియపరుస్తున్నాడు. ఏంటనంటే, ఐ డోంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమోస్ని చూసినప్పుడు. ఈ రోజు ఉన్న దినాల్లో, ఈ దినాల్లో ఉన్న సేవకుల యొక్క ప్రొఫైల్స్ చూస్తా ఉన్నప్పుడు, దే ఆర్ సో ఎక్సైటెడ్, సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్ అని అంటే, డాక్టరేట్ పెట్టండి, ప్రొఫెసర్ పెట్టండి, రెవరెండ్ పెట్టండి, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అపోస్తలుని పెట్టండి, కొంతమంది ప్రవక్తని పెట్టండి. యాక్చువల్గా ఆయన ప్రవక్తగానే పిలువబడ్డాడండి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఐఎమ్ నాట్ ఎ ప్రాఫెట్ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ డిసైపుల్ ఆఫ్ ప్రాఫెట్. పొజిషన్స్, టైటిల్స్ నాకు అవసరం లేదండి. ఐ హ్యావ్ ఎ మెసేజ్ అండ్ ఐ వాంట్ టు కన్వే ద మెసేజ్. దట్స్ ఇట్. ఇదిగో ఆ గుడ్డివాడు అంటున్నాడు కదా, ప్రశ్నల మీద ప్రశ్నలు, శాస్త్రులు పరిచయాలు వేస్తా ఉన్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు ఫైనల్ గా, నాకు ఇవేవి తెలియవండి.
మీరు అడుగుతున్న ప్రశ్నల్లో నాకు మీరు చెప్పిన వాటిలో నేను వాదించడానికి నాకు ఏ ఆన్సర్స్ లేవు. కానీ నాకు ఒకే ఒకటి తెలుసు, ఇంతకు ముందు గుడ్డివాడను, ఇప్పుడు నేను బాగుపడ్డాను. దట్స్ ఇట్. దట్ ఈస్ ఎ మెసేజ్ ఐ హావ్. పౌలు ఏమంటున్నాడో తెలుసా అండి? పౌలు గారు తిమోతితో, పిరికివాడైన తిమోతిని చెప్తూ, సువార్త గురించి సిగ్గుపడద్దు, సువార్తలో శక్తి ఉంది. దర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద గాస్పెల్. దాన్ని పట్టుకో. నీలో థియలాజికల్ స్టడీస్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, కానీ సువార్తని పట్టుకో తిమోతి, దాంతో ముందుకెళ్ళిపో అని చెప్పాడు. ఏమండి, ఈరోజు మనం ప్రభు ఒక ఛాలెంజ్ మనతో విసురుతా ఉన్నాడు. ఏంటనంటే, ఆమోసుని వాడుకున్న దేవుడు, ఆమోసు విధేయత చూపించి ఒక ఒక ఆర్డినరీ పర్సన్, అంత ఏమీ చదువుకొని ఆ వ్యక్తిని కాయలు ఏరుకుంటూ పొట్ట గడుపుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న ఇలాంటి వ్యక్తిని ప్రభు రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలవబెట్టుకోవటానికి తీసుకెళ్తా ఉన్నప్పుడు, ఈరోజు మన జీవితాల్లో మనం ఎందుకు సమర్పించుకుని ప్రభు కోసం వాడబడాలని ఇష్టపడకూడదు? ప్రభువా నన్ను వాడుకో. ఆమోసును వాడుకున్నావు. పేతురు చేపలు పట్టుకునేవాడు. ఆయన శిష్యులు అనేక మంది చేపలు పట్టుకునేవాడు. దేవుడు పిలిచిన పిలుపులో చాలా మంది దే ఆర్ నాట్ రియల్లీ మచ్ ఎడ్యుకేటెడ్. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా మనకి దేవుడు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటనంటే, నీ ఎబిలిటీస్ కాదు, నీ అవైలబిలిటీ ఇంపార్టెంట్. విల్ యూ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ? నా కొరకు నువ్వు నిలబడతావా? ఒకరోజు అన్నారట డిఎల్ మూడీ గారిని, ఎంతో గొప్ప సువార్థికుడు కదండి ఆయన గురించి. ఆయన మాట్లాడటానికి వస్తే ఆయన గురించి ఈ విధంగానే వాళ్ళట, వాట్ కెన్ దిస్ అన్ఎడ్యుకేటెడ్ షూ సేల్స్ మ్యాన్ సే టు us? ఈ చదువు లేని ఈ చెప్పులు అమ్ముకునేవాడు ఏం చెప్తాడు మనకు వచ్చి, సూట్లు బూట్లు వేసుకుని వచ్చి కూర్చుని అన్న మాట అది. ఈరోజు మనందరూ తెలుసు డిఎల్ మూడీ గారు ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప సువార్థికుడు. బిలీ గ్రాహం గారు మీటింగ్స్ లో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు చాలా మంది అనుకునే వాళ్ళట, వాట్ కెన్ దిస్ ఫార్మర్ బేస్బాల్ ప్లేయర్ సే టు us? ఇక్కడ మిస్ అయింది, సే టు us. ఏం చెప్తాడండి ఈ బేస్బాల్ ఆడుకునే ఈ ప్లేయర్ వచ్చి ఇప్పుడు మనకేం చెప్తాడు అని ఆయన అనుకున్నారట. కానీ ఈరోజు ప్రపంచంలో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించిన ఒక ఫేమస్ ఇవాంజలిస్ట్ గా బిలీ గ్రాహం గారు ఉన్నారు. ఒక సైడ్ డిఎల్ మూడీ గారిని అట్లా అనుకున్నారు, ఒక సైడ్ బిలీ గ్రాహం గారిని ఆ విధంగా అనుకున్నారు, మరొక సైడ్ ఆమోస్ మనకు అట్లా కనపడతా ఉన్నారు. మన యొక్క ఆంధ్రాలో కూడా మనం చూసినప్పుడు బ్లడ్ కక్కుని చనిపోతాడేమో అనుకున్న యేసన్న గారిని ప్రభు ఎంత మందిని సువార్తతో దేవుని వైపు తిప్పడానికి వాడుకున్నారో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ప్రియమైన వారలారా, మన యొక్క బలహీనతల్లో నుంచి మనం చూడకూడదు, మన యొక్క క్వాలిఫికేషన్స్ లో నుంచి మనం చూడకూడదు, మన ఎబిలిటీస్ లో నుంచి మనం చూడకూడదు. మనం ప్రభు చెప్పిన మెసేజ్ నీ హస్తాల్లో ఉంది. సువార్త నీ చేతిలో ఉంది. సువార్త నీ అనుభవం అయింది. ఆ సువార్తను పట్టుకుని ఇదిగో ప్రభు ఎక్కడికి పిలిస్తే అక్కడికి నువ్వు వెళ్ళగలగాలి. బికాజ్ యూ హ్యావ్ ఎ మెసేజ్. రెండవదిగా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక దేవుని యొక్క మెసేజ్ ఏంటో మనం చూడబోతా ఉంటాం. సో దాదాపు నేను 5వ అధ్యాయం 15వ వచనం వరకు నేను మీతో ధ్యానించబోతా ఉన్నాను. సో దయచేసి మీ బైబిల్స్ ని మీరు అందరూ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. క్విక్ గా కొన్ని మెయిన్ అంశాలను నేను టచ్ చేసుకుంటూ వెళ్తాను. సో మొట్టమొదటిగా చూసినట్లయితే అసలు దేవుడు ఈ యొక్క ఆమోసు గ్రంథంలో ఏ విధంగా కనబడతా ఉన్నాడు? ఇందాక మనం చూసాం కీర్తనలు 23లో ఆయన యెహోవా నా కాపరి, ఆయన గొర్రెల మంచి కాపరిగా కనబడతా ఉన్నాడు. నిజమే, ఎంతో సంతోషం, ఎంతో ఆదరణది. కానీ మరొక కోణంలో నుంచి దేవుణ్ణి మనం చూస్తా ఉన్నప్పుడు యెహోవా సియోనులో నుంచి గర్జించుచున్నాడు. ఆయన గర్జించు సింహం వలె ఆయన ఉన్నాడు. ఒక సైడు ఆయన మరి తనని ఆశ్రయించిన వారిని, తనని నమ్మిన వారిని ఆయన ఏ విధంగా అయితే కాపరిగా ఉండి నడిపిస్తా ఉన్నాడో,
మరొక సైడ్ నుంచి ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. కాపరి కాబట్టి ఇగ్నోరెంట్ గా ఉండటం కాదు, కానీ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన భయంకరుడైన ప్రభువు. ఎస్, సియోనులో నుండి ఆయన గర్జించుచున్నాడు. ఎందుకండి ఈ మాటతో ఆయన ఆరంభించాడనంటే, అందరూ మునిగిపోయారండి పనుల్లో. దే ఆర్ బిజీ, ఎవ్రీవేర్ దే ఆర్ బిజీ. నోబడీ ఈస్ గెటింగ్ టైమ్ టు థింక్ అబౌట్ గాడ్. ఏమనంటున్నాడు చూడండి, అతడు ప్రకటించినదేమనగా 1:2 యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. యాక్చువల్ గా కర్మేలు శిఖరం గాని ఆ యొక్క మరి భూములను మనం చూసినప్పుడు చాలా సస్యశ్యామలంగా పచ్చగా ఉన్న భూములండి, చాలా విరివిగా పండే భూములట. ఆయన అంటున్నాడు, ఈ కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. వీళ్ళు అనుకుంటున్నారు పచ్చగా ఉంది కదా అని చూస్తే, మీరు పచ్చగా ఉన్నారు అనుకుంటున్నారు, కానీ మీరు పుచ్చిపోతున్నారు. నాకు పుచ్చు కనపడుతుంది, మీకు పచ్చదనం కనపడతా ఉంది. దేవుడు ఏమంటున్నాడనంటే, ఆయన గర్జించున్నాడు. ఎందుకు అంటో తెలుసా? అటెన్షన్. సియోన్లో నుంచి గర్జించినప్పుడు దేవుడు అంటున్నాడు, గాడ్ ఈజ్ యాంగర్ అండ్ హీఈస్ టేకింగ్ అన్ అటెన్షన్. ఆ మాట ఎలా ఉందనంటే ఒకసారి ఆలోచించండి. చక్కగా ఆనందంగా పరిగెడుతూ అందరూ కోలాహలంలో ఉన్నప్పుడు ఒక సైడ్ నుంచి సింహం గర్జన ఒక సౌండ్ వినిపిస్తే ఎట్లా ఉంటుంది? ఎవ్రీబడి విల్ బి అలర్ట్. ఫేసెస్ అన్ని ఒక్కసారిగా మారిపోతాయి. చాలా స్లో మూమెంట్ లో విల్ టర్న్ టు దట్ సైడ్. అండ్ నౌ ఇప్పుడు వరకు దేవుని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుని ఇష్టానుసారంగా జీవిస్తూనే దేవుని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పుకుంటున్న ఈ ప్రజలకి ఒక్కసారిగా కాపరి అనుకుంటున్న ఈ యొక్క వీళ్ళందరికీ దేవుడు గర్జించు సింహంలో కనబడేతలకే వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి ఈ గర్జన? ప్రియులారా, బైబిల్లో ఆదరించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తన ప్రేమని చూపించిన దేవుడు కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో కూడా బైబిల్లో పాత నిబంధనలో చూస్తాం, ఆయన గర్జించు సింహం వలె ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత సియోను కుమార్తెతో చెప్పండి, నీ యొక్క ప్రభువు గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని చెప్పినప్పుడు భయపడొద్దని చెప్పండి, ఆనందంతో గంతులు వేయమని చెప్పండి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? అంతకు ముందు దేవుడు గర్జించు సింహం వలె వాళ్ళని చీల్చివేసిన దేవుడు నూతన నిబంధనలో ఆయన దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తా ఉన్నాడు కాబట్టి, ఆయన స్నేహం కొరకు వస్తున్నాడు కాబట్టి సంతోషపడండి అని అన్నారు. బట్ ద పాయింట్ ఈస్, దేవుడు ఎప్పుడు గర్జిస్తాడు? దేవుడు ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు? ఏ విషయాలను చూసి ఆయన కోపపడతాడు తన ప్రజల విషయంలో కూడా అనేది మనం చూస్తే, ఇక్కడ ఒక్కొక్క దేశం గురించి ఆయన తీర్పు ప్రకటిస్తాడండి. 1వ అధ్యాయము 2వ అధ్యాయాల్లో రెండిటిలో కూడా మనం ఏం చూస్తామంటే, గాడ్ ఈజ్ గివింగ్ హిస్ జడ్జ్మెంట్ టు ఆల్ ద నేషన్స్ ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ నేషన్స్. తన యొక్క దేశాలను కూడా ఆయన మరి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన 3వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే ఏ తీర్పుల గురించి ఆయన మాట్లాడుతున్నా అంటే చూడండి, జెంటైల్ నేషన్స్. నాకు అనిపిస్తుంది చాలా చక్కగా మొదలు పెడతాడండి ఆమోస్. ఏమనంటాడనంటే, డైరెక్ట్ గా మీరు పాపంలో పడిపోయి ఉన్నారు అని చెప్పకుండా ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, అసలు దేశాల్లో జరుగుతున్న ఆ యొక్క తీర్పు గురించి, దేవుడు తీర్పు తీరుస్తున్న ఆ యొక్క ప్రకటనలను మొదలు పెట్టాడు. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడంటే, దమస్కు, సిరియా. ఈ సిరియాలో ఉన్న క్యాపిటల్ సిటీగా ఉన్న ప్లేస్ పేరు ఏంటంటే డెమాస్కస్. ఈ దమస్కు గురించి ఆయన ఏమన్నా చూడండి, 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. గిలాదు ఇజ్రాయేలు పట్టణం. ఈ పట్టణాన్ని వాళ్ళు ఏం చేశారనంటే
ఇక్కడ నుంచి వచ్చి ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలను ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళని చాలా కిరాతకంగా వాళ్ళని చంపేశారు. దేవుడు చూస్తున్నాడు. మాకు శక్తి ఉందిలే, మాకు ఐశ్వర్యం ఉందిలే అనుకుని వాళ్ళు పీపుల్ మీద చేస్తున్న ఆ యొక్క ప్రతి హింసని ఆయన చూస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నప్పుడు నిజమే, వాళ్ళకి జరగాల్సిందే ఇది. ఏం చెప్పారండి ఆమోస్ గారు. సో దమస్కు గురించి దేవుడు ఎందుకు దమస్కుని తీర్పు తీర్చాడంటే, మొట్టమొదటిగా ఒకటి, ఈ ఈ యొక్క 6 నేషన్స్ కి దేవుడిచ్చిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా అండి? 3-4 సార్లు చేసిన దోషమును బట్టి. ఎందుకు ఈ మాట దాని అర్థం ఏంటనంటే, 3 సార్లు 4 చేశారు, 4 సార్లు చేశారు లిటరల్ గా కాదు, కానీ దాని అర్థం ఏంటనంటే, అనేక మార్లు అవకాశం ఇచ్చాను, ఫైనల్ గా ఇక మీకు ఇచ్చిన అవకాశం నాకు ఎండ్ వచ్చేసింది. అది దాని మీనింగ్. 3-4 సార్లు చేసిన దోషంను బట్టి. సో ఫస్ట్ గా ఈ నేషన్స్ అన్ని చేసిన మిస్టేక్ ఏంటనంటే, దే మిస్యూజ్డ్ ద ఆపర్చునిటీస్, లేకపోతే ఛాన్సెస్. దేవుడిచ్చిన అవకాశాలని వదులుకున్న దేశాలు. ఏమి అవకాశాలని ప్రభు ఇచ్చాడనంటే, మొట్టమొదటిగా మరి వాళ్ళు చేస్తున్న పాప క్రియలను మార్చుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. సిరియాకి ఇచ్చాడు, అమ్మోనుకి ఇచ్చాడు, మోయాబుకి ఇచ్చాడు, ఎదోముకి ఇచ్చాడు, తూరుకి ఇచ్చాడు, ఆ తర్వాత గాజా ఫిలిస్తీ పట్టణానికి ఇచ్చాడు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలను ఈ శత్రు సమూహాల మధ్యలో పెట్టాడండి. ఒక్కొక్క దేశము వారి మీద ఒక్కొక్క డైరెక్షన్ నుంచి తిరుగుబాటు చేసింది. దమస్కు వాళ్ళు ఏం చేశారనంటే, గిలాదు మీద పడి అక్కడున్న ప్రజలని చంపేశారు. ఆ తర్వాత తూరు పట్టణం తీసుకున్నట్లయితే ఇక్కడ పైన ఉంటారు తూరు. ఈ తూరు ప్రజలు ఆ సైడ్ లో బోర్డర్ లో ఉన్న ప్రజలను వాళ్ళు అమ్మేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ గాజా పట్టణం ఉంటుంది. ఈ ఫిలిస్తీన్లు ఇంకా తెలివైన వాళ్ళు, ఆ విలేజెస్ లో ఉన్న లేడీస్ ని, గర్ల్స్ ని తీసుకుని వెళ్ళి ఎదోముకి అమ్మేసేవాళ్ళు, ఈ పక్కనున్న ఎదోముకి. వీళ్ళు ఇంకా క్రూయలు. ఎందుకనంటే, ఎదోమీయులు ఇజ్రాయేలు ప్రజలు ఎవరనంటే యాకోబు నుంచి వచ్చిన వారు, ఎదోమీయులు ఎవరనంటే ఏషావు నుంచి వచ్చిన వారు, ఓన్ బ్రదర్స్. కానీ వాళ్ళకి ఎంతో పగ. అందుకని ఈ ఫిలిస్తీన్లు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ ఎదోమీయులకు అమ్మేసేవారు. ఆ తర్వాత అమ్మోనీయులు కూడా ఏం చేసేవాళ్ళంటే, ఇంకొక డైరెక్షన్ లో నుంచి ఇక్కడ ప్రజలను, గిలాదును కూడా వాళ్ళు మరి హింసించేవాళ్ళు. ఆ తర్వాత మోయాబు తీసుకున్నప్పుడు ఈ మోయాబు కూడా ఏం చేసేవాళ్ళనంటే, మరి ఈ యొక్క ఎదోమీయుల్ని వీళ్ళు హింసించేవాళ్ళు. వీళ్ళేమో ఇజ్రాయెల్ హింసిస్తే, మోయాబులేమో ఎదోమీయుల్ని హింసిస్తూ ఇజ్రాయెల్ ప్రజలను కూడా హింసించేవాళ్ళు. ఈ ఆరుగురు కలిసి చుట్టూ ఈ యొక్క ప్రజలను హింస చేస్తా ఉన్నారు. వీళ్ళు చేస్తున్న తప్పులు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఈ రోజు మన యొక్క ఈ పరిస్థితిలో కూడా చూసినప్పుడు దట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. స్త్రీలను తీసుకుని వెళ్ళి అమ్మేయటం, చిన్నపిల్లలను అమ్మేయటం, లేకపోతే బానిసలుగా చేసి ఆ యొక్క బానిసగా ఆ యొక్క అండర్ గ్రౌండ్స్ లో చాలా క్రిటికల్ వర్క్స్ లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి ఒక కైండ్ ఆఫ్ బానిసత్వంగా పీపుల్ ని చేయటం. పిల్లరా, నేను కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఈ యొక్క ఏరియాలో. ఎంత స్టాటిస్టిక్స్ వింటున్నప్పుడు హృదయం కదిలిపోతా ఉంటుంది. చిన్న పిల్లలను ఒక 4,000 crores ఆఫ్ మాఫియా వెనకాల నడుస్తూ ఉంటుంది. ఈరోజు అనేకమైన దేశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువైపోయింది. మనుషులను డబ్బు చేతనో లేకపోతే బ్లాక్ మెయిల్ గానో ఏదో విధంగా లోపరుచుకుని, లొంగ తీసుకుని వాళ్ళందరినీ మరి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేయటం అనేది చూస్తూ ఉంటాం. సో దేవుని ఎరుగని దేశాల్లో ఈ యొక్క 6 దేశాల్లో నుంచి జరుగుతుంది ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను దోచుకుంటూ వాళ్ళని బానిసలుగా చేసుకుంటూ అమ్మేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ టైర్, సిరియా, అమోన్, మోయాబ్. అసలు ఎవరండి అమ్మోనీయులు, మోయాబీయులు? లోతు ఆ యొక్క కుమార్తెలు తనతో పాపం చేసిన తర్వాత వచ్చిన జనాంగం. ఎదోమీయులు ఎవరనంటే ఆ యొక్క
మరి ఏషియా నుంచి వచ్చిన బ్రదర్స్ వాళ్ళు, దేవుడు వాళ్ళని తీర్పు తీర్చాడు. 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, దే మిస్యూజ్డ్ ద ఆపర్చునిటీస్, అవకాశాలను 2-3 సార్లు చేసిన అనేకమైన అవకాశాలను కాల రాసుకున్నారు. రెండవదిగా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు చేసిన అనదర్ మిస్టేక్ ఏంటంటే మిస్ గైడెడ్ అండ్ మిస్ట్రీటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులను మనుషులుగా చూడట్లేదు. ఇక్కడ మనం హజాయేల్ అనేది చూస్తాం. అది ఆ యొక్క దమస్కు సిరియా గురించి మాట్లాడినప్పుడు, ఏలియా మరి బదరీ వృక్షం దగ్గర చనిపోతాను అనుకున్నప్పుడు, నీకు ఒక పెద్ద ప్రయాణం ఉందని చెప్పినప్పుడు 3 టాస్క్లు చెప్తాడు. 3 టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఏంటనంటే హజాయేలు అనే వ్యక్తిని ఆ యొక్క సిరియా మీద అభిషేకం చేయమని చెప్తాడు రాజుగా. సో గాడ్ హ్యాస్ సీన్, ఆయన పేరుకి అర్థం. ఆయన తీసుకుని వెళ్ళి రాజుగా చేసిన తర్వాత ఆయన ఏం చేశారనంటే ఆయనకి ఒక టెంపుల్ కట్టేశారు, హజాయేలు మందిరం. అందుకే అంటాడు కదా ఈ యొక్క 1వ అధ్యాయం 5వ వచనంలో, దమస్కు యొక్క అడ్డగడియలను దానిపైన ఉంటుంది, నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదద్ యొక్క నగరులను దహించి వేయును. ఆయన కొడుకే బెన్హదద్. ఆయన ఒక నగరం కట్టించుకున్నాడు. ఆ నగరం, ఆ తర్వాత ఆ యొక్క టెంపుల్, అవన్నీ కూడా మొత్తం నాశనం అవుతాయి. ఎందుకో తెలుసా? ఈ దేశాల యొక్క ఒక్కొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళు కట్టుకున్న సిటీస్. ఎంతకుముందు కూడా చెప్పాను కదా నహూంలో, నీనివేకున్న స్ట్రాంగెస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రౌడ్నెస్ ఏంటనంటే ఆ యొక్క నీనివే పట్టణాన్ని చూసి మురిసిపోతుంది. ఈ యొక్క పట్టణాలు కూడా చూసినప్పుడు గాజా పట్టణం, దమస్కు క్యాపిటల్ సిటీ, ఈ క్యాపిటల్ సిటీస్ అన్ని కూడా చాలా మరి కమర్షియల్ గా కానీ చాలా విషయాల్లో వాళ్ళు చాలా ఫార్ బెటర్ గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ లో నుంచే వాళ్ళు చేసే ఈ యొక్క పాపపు క్రియలను దేవుడు బట్టబయలు చేసి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు, ఆమోస్ గారు ఏం వచ్చారండి మీరు, ఎంత చక్కని మెసేజ్ చెప్పారండి, జరగాల్సిందే వాళ్ళకి. ఆయన చెప్తున్నప్పుడు ఇదిగో తూరు బాగోలేదు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, బాగా చెప్పారండి. సిరియా బాగోలేదు, కరెక్టేనండి. అమ్మోను బాగోలేదు, మోయాబు బాగోలేదు, ఎదోము బాగోలేదు, గాజా బాగోలేదు అంటున్నారు. సూపర్ మెసేజ్ బ్రదర్. ఇప్పుడు అంటున్నాడు మీరు బాగోలేదు. ఇప్పుడు మొదలు పెట్టాడు. ఆయన అన్నాడు, ఒక చాప్టర్ 6 చెప్తే మీకు 8 అధ్యాయాలు రాస్తున్నాను. యు హ్యావ్ 1 చాప్టర్, దే హ్యావ్ 8 చాప్టర్. యు హ్యావ్ 8 చాప్టర్స్, దే హ్యావ్ 1 చాప్టర్. వాళ్ళకి ఒక్కొక్క మాటను బట్టి దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇక వాళ్ళ గురించి ఆలోచించట్లా. కానీ మీకు 8 చాప్టర్లు ఎందుకు రాస్తున్నానో తెలుసా? బికాస్ ద ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నేను మిమ్మల్ని చూసినట్లుగా మిగిలిన వారిని నేను చూడట్లేదు. వాళ్ళ గురించి నేను ఆలోచించిన విషయంలో మీతో పోలిస్తే నాకు మీ మీద ఉన్న భారం, మీ మీద ఉన్న బర్డెన్ చాలా డిఫరెంట్. బికాస్ యు ఆర్ మైన్. మీరు నాకు సంబంధించిన వాళ్ళు, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన జనాలు కాబట్టి నేను మిమ్మల్ని చూసే విధానం వేరుంటుంది. అందుకనే మీ కొరకు నేను 8 అధ్యాయాలు రాశాను. ప్రియులారా, God has the greatest love for us. In his love, he corrects us. ఆయన ప్రేమలోనే మనలను సరిచేయాలనుకుంటాడు. ఆయన ప్రేమే ఆయనకు మహిమకరంగా ఉండాలని మనల్ని సరిచేయాలని ఆయన ఆశపడతాడు. ఇజ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ మనుషుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు, దేశాలతో ఆడుకున్నారు, కానీ మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు మీలోనే మిమ్మల్ని మీరే ఆడుకుంటున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు యుద్ధాలు చేయట్లా. మీరు గాజాకి వెళ్ళి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు కదా అని మీరు వాళ్ళని పట్టుకు రావట్లేదు. ఏదో మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకు రావట్లేదు. మోయాబుకి వెళ్ళి యుద్ధం చేయట్లేదు, అమ్మోనికి వెళ్ళి యుద్ధం చేయట్లేదు, సిరియాకి యుద్ధం చేయట్లేదు, తూర్కి యుద్ధం చేయట్లేదు, కానీ మీలో మీరే యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. మీరు తప్పిపోయారు. ఏ విషయాల్లో తప్పిపోయారండి? దేవుడు ఎందుకు గర్జన సింహం వలె ఉన్నాడు అని అంటే, ఇప్పుడు చూడండి 4వ వచనం 2వ అధ్యాయంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములు చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి.
కొంతలో కొంత ఆత్మీయంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. బానే ఉన్నాంలే, పస్కా బలులు అర్పిస్తున్నాం కదా, రోజు మందిరానికి వెళ్తున్నాం కదా, మంచి రాజులే ఉన్నారు కొంతమంది అన్న అని అనుకుంటున్న ఈ ప్రజలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే తెలుసా, ప్రభు అవన్నీ బానే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి మీలో. ఏంటో తెలుసా? ఒకటి, అబద్ధాల వైపు. ఏంటి ఆ అబద్ధం అని అంటే విగ్రహారాధనే ఆయన అబద్ధం అంటాడు. నిజము కాని దేవుణ్ణి ఆరాధించటం వైపు వెళ్ళటాన్ని అబద్ధాల వైపు వెళ్తున్నారు. ఏంటి ఈ దినాల్లో ఆ అబద్ధాలు అని అంటే, ఈ దినాల్లో ధనం, మనుషులు మనల్ని కాపాడగలరు, మనకు సహాయం చేయగలవు, లేకపోతే జాబ్స్ మనకు సహాయం చేయగలవు, ఇవన్నీ మనకు సహాయం చేయగలవు, మనల్ని శాంతంగా ప్రశాంతంగా ఉంచగలవు అని అనుకుని ఈ యొక్క వీటన్నిటి మీద ఆధారపడుతూ వెళ్ళటమే మేబీ అది విగ్రహారాధనగా దేవుడు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వాలి కానీ దాని మీద ఆధారపడే విధంగా మన జీవితాలు ఉండకూడదని ప్రభు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యూదా ప్రజలతో ఏమనంటే, మొట్టమొదటిగా అబద్ధాల వైపు మీరు వెళ్తున్నారు, అది అబద్ధం. సాతానుడు ఏం చేస్తాడంటే అబద్ధాన్ని తీసుకుని వచ్చి మోసం చేస్తాడు. ఈ పండు తినొద్దు, తినితే చస్తారని చెప్పినప్పుడు వాడు చెప్పిన అబద్ధం ఏంటో తెలుసా? లేదు లేదు, మీరు అసలు దేవుళ్ళు అయిపోతారు. గాడ్ ఈస్ రాంగ్, యూ హ్యావ్ అ గ్రేట్ బ్లెస్సింగ్, యు ఆర్ రియల్లీ మిస్సింగ్ అని చెప్తున్నాడు. అబద్ధాలను తీసుకుని వచ్చి వారిని మోసం చేస్తాడు. ఏంటి అబద్ధం అని అంటే, ఇది ఉంటే నాకు చాలు, నాకు సంతోషం ఉంటది, ఇది తింటే చాలు, ఇది ఉంటే చాలు, మై లైఫ్ ఈజ్ సాటిస్ఫై, హ్యాపీ అని అనుకునే అబద్ధాల వైపు వాళ్ళు తిరిగారు. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని కట్టడలను వాళ్ళు విసర్జించారు. మూడవదిగా తీసుకున్నప్పుడు ఆయన విధులను గైకొనుటలేదు, వినటం లేదు, పాటించటము లేదు. ఈ విధంగా బైబిల్ యొద్దకు రావట్లేదు వాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు. అట్ ద సేమ్ టైం ఇక వాక్యం లేదు కాబట్టి వాక్యాన్ని ఎలా అవలంబించాలో తెలియదు కాబట్టి ఆ జీవితంలో కూడా దేవుని యొక్క ఆ యొక్క డివైన్ నేచర్ అనేది కనబడట్లేదు. ప్రియులారా, యూదాకు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ మధ్యలోనే టెంపుల్ ఉంది, మీ మధ్యలోనే గంభీరమైన టెంపుల్ ఉంది, అనేకమైన దేశాలు వచ్చి సౌందర్యాన్ని చూస్తా ఉన్నారు, దాని యొక్క సౌందర్యాన్ని. కానీ మీ జీవితాల్లో మాత్రం ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. దేవుని పట్ల ఉన్న తీవ్రత తగ్గిపోయింది. అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు, అబద్ధాలను యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత వాక్యానికి ప్రాధాన్యత లేదు. దేవుని మాటలు నేను అవలంబించాలి, నా జీవితానికి ఆశీర్వాదం అనుకునే తీవ్రత తగ్గిపోయింది. యూదాతో అంటున్నాడు, ఐఎమ్ డిసిప్లైనింగ్ యూ, ఐఎమ్ జడ్జింగ్. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి రండి. ఒక సైడు కనీసం మందిరం ఉండి కొంత భయభక్తులతో ఉన్న ఈ ప్రజలకు ఈ విధంగా చెప్తే, దేవుని మందిరము, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని మాటలే లేని ఈ యొక్క ఇజ్రాయేలు నార్త్ పరిస్థితి చూస్తే చాలా విచారకరంగా అనిపిస్తుంది. అక్కడ జరిగిన కార్యాలు మనం చదువుతున్నప్పుడు 6వ వచనం నుంచి చాలా మరి బాధాకరంగా అనిపిస్తాయి. చూడండి, నేను చదువుతున్నాను. ఇజ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై, అంటే చూడండి, చెప్పుల కోసం బేదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు, జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసము తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. ఏమేం చెప్తా ఉన్నాడంటే చూడండి, ధనం వ్యామోహం ఎక్కువైపోయి, డబ్బు వ్యామోహం ఎక్కువైపోయి ఏం జరుగుతా ఉందనంటే, దరిద్రులను, పేదవారిని చెప్పుల కోసం అమ్మేస్తా ఉన్నారంట. ద్రవ్యం కోసం నీతిమంతులను ఏం చేస్తా ఉన్నారంట? అమ్మి వేస్తా ఉన్నారు. ఆ తర్వాత టెంపుల్స్ లో ఏం జరుగుతా ఉందనంటే, ఈ అన్య ఆచారాలను తీసుకుని వచ్చి అక్కడ కొంతమంది వ్యభిచారులను పెట్టి అదే స్త్రీ దగ్గరికి తండ్రి
కుమారుడు. ఆ మాటలు చెప్పాలంటే కష్టంగా ఉంది. ఆ తర్వాత అంటున్నాడు, పేద ప్రజల దగ్గర ఫైన్ వేసిన వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలను మీరు తీసుకుని వచ్చినప్పుడు, ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడు తెలుసా? వాడు దేవునికి మొరపెట్టే లోపల, వాడు సాయంత్రం చలికి వణికిపోయే లోపల వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయి, వాడి దుప్పటి వాడికి ఇచ్చేసాయి, వాడి కంబళి వాడికి ఇచ్చేసాయి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారనంటే, ఆ యొక్క దుప్పటిని తీసుకుని వచ్చి వాళ్ళు కప్పుకుని మందిరాల్లో బలిపీఠాల దగ్గర వాళ్ళు కప్పుకుని కూర్చుని ఉన్నారట. ఆ తర్వాత జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. ఫైన్లు తీసుకుని వచ్చి ఏం చేసేవాళ్ళో తెలుసా అండి? దేవుని మందిరంలో తాగుతున్నారట. ఒకరోజు నెబుకద్నెజరు దేవుని ఎదుట గర్వించినప్పుడు పశువులుగా మార్చేశాడు, వెళ్ళిపోయాడు, బుద్ధి వచ్చిందని వస్తాడు. తన కొడుకు మరి బెల్షస్సరు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుని మందిరంలో ఉన్న పాత్రలు తీసుకొని వచ్చి మందు తాగుతూ ఆయన అంటాడు, ఈ ఈ గ్లాసులు కాదు, యెరూషలేము మందిరంలో ఉన్న గ్లాసులోనే చూసారా, ఆ గ్లాసులు పట్టుకురండి, ఆ పాత్రలు పట్టుకురండి, అక్కడున్న ప్లేట్లు పట్టుకురండి, దానిలో తిందాం మనం, దానిలో తాగుదాం మనం అని చిందులేస్తా ఉంటే అక్కడ ఒక చెయ్యి వచ్చి కనబడతా ఉంది. తాగిన మైకంలో చూస్తున్నాడు. మేనే మేనే టెకెల్ ఆఫ్ హార్సింగ్. మీ నాన్న గర్వించినందుకు గడ్డి తిన్నాడు, నువ్వేమో తిండి తింటున్నావు, అది దేవుని యొక్క పాత్రల్లో. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా అండి? దేవుని మందిరంలో త్రాగుబోతుతనం. ఆ తర్వాత అవన్నీ చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ. మీరు మరొకరికి హాని చేయలేదు, కానీ నేను కోరుకున్న జీవితం మీలో కనబడట్లేదు. నా ప్రజలు ఇలా ఉండాలని నేను కోరుకోలేదు అంటున్నాడు ప్రభు. ప్రియులారా, దేవుడు కోపగించుకునే, దేవునికి ఇష్టపడని విషయాలు మన జీవితాల్లో పరిశీలించుకుందాం. ప్రభు బల్ల యొద్దకు వస్తా ఉన్నప్పుడు గాడ్స్ మినిస్టర్ని పంపించాడు, ఆమోస్ని. గాడ్ ఈజ్ యాంగ్రీ చూస్తా ఉన్నాం. గాడ్ ఈజ్ అ జడ్జ్మెంట్ చూస్తా ఉన్నాం. అసలు ఇజ్రాయేలు ప్రజల నుంచి ప్రభు ఏం కోరుకున్నాడో 3 అధ్యాయాలు అని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూసారా? ఐగుప్తు దేశములో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఐ నో ఓన్లీ యూ పీపుల్. దాని మీనింగ్ ఏంటంటే ఆయనకు తెలియదని కాదండి. దాని మీనింగ్, నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానంటే దాని అర్థం ఏంటంటే, మిమ్మల్ని మాత్రమే నేను ఏర్పరచుకున్నాను. నేను ప్రపంచం మొత్తాన్ని ఇలా చూసినప్పుడు నా అనుకునే ఒక గ్రూప్ ఉందనంటే, ఇమ్మీడియట్ గా నేను చెప్పేది ఏంటంటే, నా ప్రజలని మిమ్మల్నే చెప్తాను. రేపొద్దున ఎవరైనా వీళ్ళెవరు అని అంటే, ఇదిగో వీళ్ళు ఆయన ప్రజలు అని వాళ్ళు చెప్పుకునేటట్లుగా నేను ఉండాలనుకున్నాను మీ మధ్యలో. ఈరోజు ఏం జరుగుతా ఉందనంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ జీవితాల్లో లేదు. ఏం జరుగుతా ఉందో తెలుసా? ఒక ప్రశ్న వేస్తున్నాడు, చూడండి ఆ మాట. సమ్మతింపకుండా, 3వ వచనంలో, 3వ అధ్యాయం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? సమ్మతింపకుండా, నేను మీరు నా ప్రజలని నేను మీ దగ్గరకు వస్తున్నాను, మీరేమో నా దేవుడని మా ప్రభు అని మీరు రావాల్సింది పోయి మీరు సమ్మతించట్లేదు ఈ విషయానికి. సో నడవటం ఎలాగూ? హౌ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు వాక్ బోత్ టుగెదర్. హానోకు గురించి చెప్పినప్పుడు హానోకు దేవునితో నడిచెను అని ఉంటది. హీ వాక్డ్ విత్ గాడ్ బికాస్ వాళ్ళిద్దరు సమ్మతించారు. దే హ్యావ్ వన్ గోల్, దే హ్యావ్ వన్ హార్ట్. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, వాళ్ళకి సమ్మతం కుదరట్లా. ప్రభు ఇటు వెళ్ళమంటే వాళ్ళు మాకు అది ఇష్టం లేదంటున్నారు. ప్రభు ఇది చేయమంటే మాకు అది ఇష్టం లేదంటున్నాడు. వాడికి సహాయం చేయమనంటే వాడిని మేము దోచుకుంటా ఉంటున్నాడు. God is saying something. God is expecting something. But people are doing something else. ఇప్పుడు అంటున్నాడు, సమ్మతం కుదరట్లేదు, నడవగలమా ఇద్దరు? 14వ వచనంలో అన్నాడు,
ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. బేతేలులో బలిపీఠం ఏంటనండి? బేతేలులో బలిపీఠం ఆ ఆ యొక్క బంగారు దూడను చేసిన తర్వాత ఆ బేతేలు ఆ బోర్డర్ ప్లేస్ ఎలాంటి ప్లేస్ అని అంటే వాళ్ళందరికీ ఒక ఒక పిలిగ్రిమ్ ప్లేస్ అన్నమాట. ఇక అంతకు ముందు యెరూషలేముకు వచ్చే ఆ ప్రజలందరూ ఇప్పుడు బేతేలు వైపుకే తిరుగుతా ఉన్నారు. బేతేలు దగ్గరికి వెళ్ళి బలిపీఠాలను కట్టి బలులు అర్పిస్తున్నారు. అన్ని ప్రాక్టీసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. కానీ బంగారు దూడకి చేస్తా ఉన్నారు. బేతేల్, గిల్గాల్ ఈ రెండు ప్లేసెస్ ఎంత మరి దేవుని యొక్క కార్యాలు జరిగిన ప్లేస్ ఏంటంటే, బేతేల్లో అబ్రహాము ఆ యొక్క దినాల్లో అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆరాధించాడు. బేతేల్లోనే యాకోబు తన జీవితం మార్చబడింది. దేవుడు దర్శించాడు ఆయన్ని. ఇప్పుడు ఆ బేతేలు ఎలా అయిందనంటే ఆ యొక్క విగ్రహానికి సంబంధించిన విగ్రహారాధనకి కొలువైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ బేతేల్. 3వ అధ్యాయంలో గాడ్స్ ఎక్స్పెక్టేషన్ మీరు నా ప్రజలు అని చెప్పాడు. కానీ ఆ ప్రజలు ఆయన ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా లేరు కాబట్టి ఆయన అంటున్నాడు, డిసిప్లిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఐ డెఫినెట్లీ విల్ డిసిప్లిన్. ఎందుకు అనంటే ఈ 8 అధ్యాయాల నుంచి దేవుడు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు. బికాస్ గాడ్ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ ఎ విట్నెసెస్. సాక్షులుగా ఈ లోకంలో వారిని ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి కరెక్ట్ చేస్తాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆయన సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, మనకి ఎక్స్పెక్టేషన్ లేకపోతే మనం ఏమైనా టైం వెచ్చిస్తామా అండి? ఎందుకు తన పిల్లల మీద తన తల్లిదండ్రులు ఎఫర్ట్ పెడతారు? ఎందుకు అనంటే బికాస్ దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. మీరు నా ప్రజలండి, మీరు నా బిడ్డలు, నా పేరు ధరించుకున్నవాడు, మిమ్మల్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాది అని దేవుడు యాక్ట్ అవుతాడు. దట్స్ వాట్ వి సీ ఇన్ 3rd చాప్టర్. మీరు ఒక్కరే నాకు తెలుసు, మిమ్మల్ని ఒక్కళ్ళనే నేను ఏర్పరచుకున్నాను. ఆ తర్వాత 4వదిగా తీసుకున్నప్పుడు దేవుడు ఎనేబుల్ చేస్తా ఉన్నాడు. ఎలా ఎనేబుల్ చేయాలనుకుంటున్నాడు వాళ్ళని, ఎలా తన దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాడు ప్రజలు అన్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన తీసుకున్న మెథడ్ లో ఏంటనంటే, కొన్ని విపత్కరమైన పరిస్థితులను ఎలో చేయాలనుకున్నాడు. అప్పటి వరకు కాపాడిన దేవుడు, అప్పటి వరకు ఆశీర్వదించిన దేవుడు స్లోగా కొన్ని నష్టాలను వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని ఎనేబుల్ చేయాలనుకుంటున్నాడు. ఒక మాట అంటాడు 4వ అధ్యాయంలో రిపీటెడ్ గా వచ్చే మాట, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయినను హీ అటెంప్టెడ్ మల్టిపుల్ టైమ్స్. ఒక మాట చూడండి, 4వ అధ్యాయంలో కొన్ని భాషాలంకారం కూడా చూస్తాం. షోమ్రోను పర్వతము ననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. యాక్చువల్గా ఎవరి గురించి అంటున్నాడండి? షోమ్రోను అనేది క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ పట్టణంలో స్త్రీలంట వాళ్ళని పోలుస్తూ అంటున్నాడు, బాషాను ఆవులారా అని చెబుతూ, మీ యజమానులతో మీరు చెప్తున్నారు ఏంటంటే, మాకు వైన్ తీసుకురండి, మందు తీసుకురండి, వి వాంట్ టు డ్రింక్. ఈ దినాల్లో కూడా చూస్తా ఉన్నప్పుడు ఒక సైడు నిజమే పాపం ఎంతో విస్తరిస్తున్న దినాలు, మరొక సైడు స్త్రీలు తమ స్వాభావిక సైతము విడిచిన కొన్ని కార్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. నేను నెదర్లాండ్స్ లో ఉన్నప్పుడు కొంతమంది కొలీగ్స్, నేను అనుకుంటాను వీకెండ్ వచ్చినప్పుడు జెంట్స్ కొంచెం ఎక్కువగా ఆతృత పడేవాళ్ళు. ఫ్రెండ్స్ కొంతమంది ఈ లోకల్ ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు, ఈరోజు మందు అనేసి అనుకునేవాడు. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి నేనేం చూస్తానంటే, ఇండియన్సే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లేడీస్ అడుగుతున్నారు, ఏంటి ఈరోజు ఏమన్నా డ్రింక్ ఉందా లేదా? ఓ మై గాడ్. ఇజ్రాయెల్ ప్రజల్లో లోకమే ఏలతా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు తెలుసా అండి? మొట్టమొదటిగా ఆయన చెప్పింది 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు
దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మొట్టమొదటిగా ఫ్యామైన్ తీసుకుని వచ్చాడు, కరువును తీసుకుని వచ్చాడు. దంతశుద్ధి అని అంటే తినటానికి ఏం లేదు, ఇక పళ్ళ మీద ఏమి పడట్లేదు, ఎందుకనంటే ఆహారం లేదు కాబట్టి. దంతశుద్ధి ఒక పొయిటికల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ఆమోస్ రాస్తున్నాడు. సో ఆహారం లేకుండా చేసిన మీరు నా తట్టు తిరగట్లా. ఆ తర్వాత రెండవదిగా ఆయన ఏం చేశాడనంటే వర్షాలను ఆపేశాడు. చూడండి 7వ వచనంలో, మరియు కోతకాలమందును 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షం కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 4th చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఒక సపరేట్ మెసేజ్ అండి, బట్ ఐ విల్ టేక్ వెరీ హై లెవెల్ గా చెప్పుకుంటూ వెళ్తాను. సో మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే ఫ్యామైన్ ని తీసుకుని వచ్చారు, తిరగలేదు. రెండవది వర్షం లేకుండా చేశాడు, అయినా దేవుని వైపు తిరగలేదు. ఆ తర్వాత ఎండు తెగులు చేతను, తెగులు ఆ క్రాప్స్ మీదకి, ఆ పంటల మీదకి తెగులు వచ్చింది, అయినా తిరగలేదు. ఆ తర్వాత కాటుకు చేతను అంటే ఆ కుళ్ళు, అదంతా మొత్తం కుళ్ళిపోతాం అనమాట, ఆ డార్క్ స్పాట్స్ కనబడతా ఉంటాయి. సో అది తీసుకొని వచ్చాను పంటల మీదకి, అయినా మీరు తిరగట్లేదు. గొంగళి పురుగులను నేను తీసుకుని వచ్చాను, మీరు తిరగట్లేదు. తెగుళ్ళు తీసుకుని వచ్చాను, తిరగట్లేదు. ఖడ్గము చేత వార్స్, యుద్ధాలు, శత్రువులను పంపించాను, అయినా తిరగట్లేదు. ఎందుకండి ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు? కొన్నిసార్లు జీవితంలో ఒక నష్టం తర్వాత మరొక నష్టం, ఒకదాని తర్వాత మరొకటి యాడ్ అవుతూ వెళ్తా ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు దేవుడు అని అంటే, ఆయన ఎదుకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు, సరి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఇలాంటి నష్టాలు వస్తామని అని తెలుసుకోవాలని ప్రజలు దేవుడు ఈయన పంపిస్తా ఉన్నాడు. మనవాళ్ళు చాలా తెలివైన. రీసెంట్ గా నేను ఏదో వీడియో చూశాను, మిడతలు వస్తా ఉంటే వాటిని పట్టుకుని కిలో లెక్క అమ్ముకుంటున్నారండి, అవి తినేస్తున్నారండి. నిన్న ఒక మీటింగ్ గురించి ఎంఎన్ రవికుమార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్న ఈ మాట అంటున్నాడు, ఇన్ని జరుగుతున్న ప్రజలు దేవుని గురించి మాట్లాడట్లేదయ్యా, దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ గాడ్, దే ఆర్ నాట్ గెటింగ్ ఫియర్. ఒక్కోసారి అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో ఒక కైండ్ ఆఫ్ ఫియర్ కనబడతా ఉన్న పరిస్థితిలో, ఒక సైడ్ ఏమో ఆ అడవులు పడిపోయినాయి, మరొక సైడ్ ఏమో మిడతల దండు, మరొక సైడ్ ఏమో తెగుళ్ళు, మరొక సైడ్ ఏమో పాండమిక్, ఇంకొక సైడ్ ఏమో ఎర్త్ క్వేక్. ఒకటి అయిపోయింది అనుకుంటే ఇంకో డైరెక్షన్ నుంచి మొదలవుతాం. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉంది? పీపుల్ ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అబౌట్ గాడ్. ఇక్కడ అంటున్నాడు నా వైపు తిరగట్లేదు. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి 12లో, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఎలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇంత ఎందుకు చేస్తా ఉన్నాను అని అంటే మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, గాని కనీసం కనులెత్తి నా వైపు తిరుగుతారండి. ఈ పరిస్థితుల్లో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కనీసం కష్టాలు వచ్చినప్పుడైనా నా వైపు తిరుగుతారండి. సుఖంలో తిరగట్లేదు కదా, అందుకనే కష్టాలు వచ్చినాయి, కష్టాల్లోనే నా వైపు తిరుగుతారనుకుంటే, కష్టాలను చూస్తా ఇదేంటబ్బా అదేంటబ్బా అని చూస్తా ఉన్నారు, కానీ నా వైపు మీరు తిరగట్లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి 13లో, పర్వతములను నిరూపించిన వాడను, గాలిని పుట్టించిన వాడను ఆయనే, ఉదయమున చీకటిని కమ్మజేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ఆయన పేరేంటో కూడా. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ఆయన పేరును కూడా మర్చిపోయి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటాడు, ఇదిగో ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా, ఇదిగో ఆయన పేరు యెహోవా అని 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దే లాస్ట్, ఈవెన్ దే ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని మాట కూడా వాళ్ళు మర్చిపోయారు. ఒక స్థితి, ఒక ఆత్మీయతలో చాలా హీనమైన స్థితి ఏంటంటే అసలు దేవుడు అంటే ఎవరో కూడా ఆ సెన్సిటివిటీ కూడా కోల్పోయిన పరిస్థితి. ప్రియులారా, కష్టాలు, శ్రమలు
విశ్వాస జీవితంలో రావటంలో ఉద్దేశం ఏంటనంటే గాడ్ ఈజ్ అవేకనింగ్. దేవుడు తన వైపు చూడాలని ఆయన కోరుకుంటాడు. అలానే నేను ప్రతి పరిస్థితిని జరుగుతున్న ప్రతి పరిస్థితిలో ఇదే అని నేను చెప్పట్లేదు కానీ బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు లుక్ ఆన్ టు గాడ్. ఎంత సమయం గడుపుతున్నాం? ఏం చెక్ చేసుకుంటున్నాం మన జీవితాల్లో? ప్రభువుకు ఆయాస్కరమైన ఏదైనా ఉందా అని టైం తీసుకుని నా యొక్క జీవితంలో, నా విశ్వాసంలో, నా యొక్క మాటల్లో, నా యొక్క పనుల్లో, నా పరిచర్యలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వివేచించుకునే స్థితి ఉందా? చాలా మంది జీవితాల్లో ఇన్ని జరుగుతున్నా కూడా దేవుని ఎరగని ప్రజల్లో కూడా కనీసం ఆలోచన రావట్లేదు. మనిషి జీవితం ఎంత అల్పమైందో, ఎంత స్వల్పమైందో, ఈరోజు మనిషి యొక్క శక్తి సరిపోవట్లేదన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ప్రభువుని చూడగలిగే కనులు వస్తా ఉన్నాయా? ఆలోచించగలుగుతా ఉన్నామా? ప్రియులారా, దిస్ ఇస్ ఎ సీరియస్ మ్యాటర్. ఫైనల్ గా ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయంలో 3 విషయాలు ప్రభు ఈ పరిస్థితుల్లో 3 విషయాలు చేయమంటా ఉన్నాడు. ఒకటి చేస్తే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు. 4వ వచనం, ఇందాక చదివిన మొదటి వచనం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. మొట్టమొదటిగా ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి అనంటే వరీనెస్ లోకి వెళ్ళటం కాదు. దాని గురించి దానిలో ఆ యొక్క మైండ్ మొత్తం ఆక్యుపై అవుతూ ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ లోకి వెళ్ళటం కాదు. చేయాల్సింది ఏంటనంటే నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. యు విల్ లివ్. ఎంత సత్యమండి! జీవాన్నిచ్చే జీవాధిపతి అయిన దేవుడు, ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన్ని మనం ఆశ్రయించాలి. బలంగా ఆయన్ని పట్టుకోవాలి. మనుషులను కాదు, ఈ లోకంలో ఉన్న ఏ విషయాన్ని కూడా మనం పట్టుకోలేము ఈరోజు. ఈరోజు ఒకే ఒక ఆశ్రయం ఏదనంటే దేవుని యొద్దకు మనం తిరగాలి. నన్ను ఆశ్రయించుడి, ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఏ పరిస్థితిలోనైనా మరి క్లిష్టమైన పరిస్థితులు కనబడతా ఉన్నప్పుడు చేయాల్సిన ఒకే ఒక పని వాక్యం చెప్తా ఉందనంటే నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఏమండి, ఈరోజు బ్రతుకు భారం అయిపోతూ చనిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ జీవితం ఎటు వెళ్తుందో అర్థం కాని భయాల్లో ఉన్నాం. కానీ ఒకటి సత్యం, నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుదురు. యు విల్ లివ్. సెకండ్ది ఆయన ఏమంటున్నాడు చూడండి ఇజ్రాయెల్ ప్రజలతో. ఈ మాట మనం చదువుతాం. 13వ వచనము. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క తోడు అనుభవించగలుగుతాం. ఎప్పుడో తెలుసా అండి? ఆయన ఏమంటున్నాడు? మేలుని వెదకుడి, కీడును విడిచి మేలును వెతకుడి. కీడైన విషయాలు, చెడ్డ కార్యాలు ఏ విషయాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం తీసుకోవాలి. పాపానికి సంబంధించిన విషయాలను విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకోవాలి. ఇది దేవునికి మహిమకరంగా ఉండదు అనే విషయాలు మన కళ్ళెదురున్నప్పుడు వాటిని విసర్జించడానికి తీర్మానం తీసుకోవాలి. దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తాడు గాని దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే మాత్రం కీడును విసర్జించడం ఆవశ్యకము. అందరిలో ప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మన హృదయాల్లో ఉంటాడు. అందులో నేనేమి డివియేట్ అవ్వట్లేదు. కానీ సత్యం ఏంటనంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలంటే మాత్రం, ఫెలోషిప్ ని నువ్వు అనుభవించాలంటే మాత్రం, ఆయనలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే మాత్రం కీడును నువ్వు ఖచ్చితంగా విసర్జించాల్సిందే. లెట్ us ఇంట్రోస్పెక్ట్. పరిశీలించుకుందాం. ప్రభు బల యొద్దకు వస్తా ఉన్నప్పుడు
దేవునికి ఎదుట కీడైన విషయాలు, పాపానికి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే విడిచిపెట్టి మేలైన వాటి వరకు మనం కమిట్మెంట్ తీసుకోగలగాలి. మూడవదిగా 15వ వచనంలో, కీడును ద్వేషించి మేలును ప్రేమించుడి, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరపడును. నీతిని ప్రేమించాలి, ఆయన కార్యాలను ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో ఆయన కనికరం మన ఎడల ఉంటుంది. ఒకటి, ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు, జీవింపజేస్తాడు. ఆయన మనం బ్రతుకుతామనేది ఒకటి ఆశీర్వాదం అయితే, రెండవ ఆశీర్వాదం ఏంటంటే కీడును విసర్జించిన ఎడల, వ్యర్థమైన విసర్జించిన ఎడల దేవుని యొక్క ప్రజెన్స్ మనకు తోడుగా ఉంటుంది. మూడవదిగా తీసుకున్నట్లయితే దేవుడు తన కనికరాన్ని మన ఎడల ఉంచుతాడు. కనికరం అంటే ఏంటో తెలుసా అండి? ఉన్న స్థితిలో నుంచి కిందకు దిగజారిపోకుండా. కృప అంటే ఏంటో తెలుసా అండి? ఉన్న స్థితిలో నుంచి అర్హత లేని ఉన్నతమైన స్థితికి హెచ్చించేది కృప. కనికరం, మర్సీ ఏంటనంటే ఉన్న స్థితిలో నుంచి దిగజారిపోకుండా నిన్ను నిలవబెట్టేది కనికరం. దేవుని యొక్క కనికరము మనల్ని నిలవబెడుతుంది. ప్రొవైడెడ్ ఇఫ్ యు కమ్ టు హిమ్. ఆయన్ని ఆశ్రయించిన ఎడల. ఆయన ఆశ్రయించటం అని అంటే ఆయన కట్టడల వైపు మనం చూడటం, ఆయన వాక్యం వైపు మనం చూడటం, ఆయన ఆశని, ఆయన హృదయాన్ని మనం చూడగలగటం. ప్రియులరా, ప్రభు మనకి సహాయం చేయను గాక. ఈ యొక్క ఆమోస్ గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైన పరిచర్య ఆమోస్ని వాడుకున్నాడో చూడండి. చివరిగా నేను ఇంకా మనం ప్రార్థనలోనికి వెళ్ళబోతా ఉన్నాం. దయచేసి ఈ మాటలు వినండి. ఆమోసు క్వాలిఫికేషన్స్ ని ఆలోచించలేదు. నేను ప్రవక్తని కాను, నాకు పొజిషన్స్, పవర్స్ నాకు అవసరం లేదు, టైటిల్స్ నాకు అవసరం లేదు. ప్రియులరా, వాటి కోసం పాకులాడుతూ ఉన్నారు. ఇలాంటి దినాల్లో ప్రభు కోసం నేను ఆయన మాట ఒకటి ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను. ఎంత దీనత్వాన్ని తన సేవలో మనం చూడగలిగాము చూడండి. బ్రదర్ భక్త్ సింగ్ గారు ఎక్కడికి ప్రార్థనకు పంపించినా ఇద్దరిని పంపించేవాడట. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత, మేము ప్రార్థన చేసిన తర్వాత ప్రభు కార్యం చేశాడు మేము అని చెప్పుకుంటారు. చాలా సార్లు మన జీవితాల్లో నేను చేస్తాను, నేను ప్రార్థన చేశాను అని సెల్ఫ్ ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మనలో అలాంటి పరిస్థితుల్లో ఆమోసు ఒక చక్కని మాదిరి మనకి చూపిస్తా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్, ఐఎమ్ నాట్ ఈవెన్ డిసైపుల్ ఆఫ్ ప్రాఫిట్, ఐ హ్యావ్ ఎ మెసేజ్. మై ఓన్లీ క్వశ్చన్ ఈజ్ ఈరోజు, డూ యూ హ్యావ్ దట్ గాస్పెల్ ఇన్ యువర్ హ్యాండ్? నీ యొక్క సువార్త నీ అనుభవం అయ్యున్నట్లయితే ఆ సువార్త నీ దగ్గర ఉంది. అదొక్కటి చాలదా అండి? అదొక్కటి చాలదా లోకానికి అందించడానికి? వీఆర్ నాట్ క్యారీ బై అవర్ టాలెంట్స్, బట్ వీఆర్ క్యారీ బై ద గాస్పెల్. సువార్తతో మనం కదులుతాం. సువార్తతోనే మన ముందు ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారా, ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారా, యూనివర్సిటీస్ ఉన్నారా, లేకపోతే ఎంతమంది ఉన్నారా నాకు సంబంధం లేదు. సూటు బూట్ వేసుకునే వాళ్ళు మన కళ్ళెదురు కూర్చున్నారా, మనకంటే హైయెస్ట్ రిచ్ పీపుల్ కళ్ళెదురు ఉన్నారా? నో. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని మాట, దేవుని సువార్త తీసుకుని వెళ్తాం. దట్ ఈస్ అ ఛాలెంజ్ టుడే. రెండవదిగా తీసుకున్నప్పుడు దేవుడు గర్జించుచున్నాడు. ఎందుకంటే ఆ యొక్క పాపాలను మనం చూసాం. ఒక సైడ్ ఏమో మనుషుల యొక్క విలువలను కాపాడని, విలువలుగా చూడని దేశాలను చూసాం, దేవుడు తీర్పు తీర్చాడు. మరొక సైడ్ చూసినప్పుడు తన ప్రజలు అనుకున్న ప్రజల్లో పాపాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. ఒక సైడ్ ఏమో వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టిన జీవితాలు, అబద్ధాల వైపు తిరుగుతున్న జీవితాలు కొన్ని కనపడతా ఉన్నప్పుడు, మరొక సైడ్ ఏమో లోకానికి సంబంధించిన భయంకరమైన కార్యాలు, పాపపు కార్యాలు కనబడుతా ఉన్నాయి. అంటున్నాడు, ఎందుకా నేను మిమ్మల్ని పిలిచింది, ఎందుకా నేను మిమ్మల్ని ఎరిగింది అని ప్రభు అంటున్నాడు. పిల్లరా, ఈరోజు ఆ ప్రశ్న మనకు వేస్తే మనం ఎక్కడున్నాం? దయచేసి ప్రార్థన చేసుకుందాం రండి.
క్లోజ్ అవర్ ఐస్. ఉన్న పాటున ఉన్న ప్లేస్ లో మోకరించి మన కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూద్దాం, పరిశీలించుకుందాం. నేను ఎందుకు మిమ్మల్ని ఎరిగానండి? ఈ దేశాలన్నిటిలో మిమ్మల్ని ఎందుకు ఎరిగాను? 700 కోట్ల ప్రజల్లో ఆ 5% గా ఉన్న మిమ్మల్ని నేను ఎందుకు ఎరిగానో తెలుసా? ఐ హావ్ అన్ ఎక్స్పెక్టేషన్. నువ్వు సమ్మతించట్లేదు, నీతో కలిసి నడవటం కష్టం అవుతుందని ప్రభు అంటున్నాడు. విడిచిపెట్టట్లేదు, కానీ సమ్మతించకపోవటం వలన కలిసి నడవటం కష్టం అవుతుందని ప్రభు 3 అధ్యాయాలు అంటున్నాడు. 4 అధ్యాయాలు అంటున్నాడు, ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు నా యొద్దకు తిరగట్లేదా? అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రియులారా, ఎంఎన్ రవికుమార్ అన్న ఒక మాట అంటున్నాడు, అయ్యా, ఎంతో గొప్ప సువార్త చేసే సువార్థికులను కూడా ఈ రోజు నోరు మూయించేశాడయా. దేవుడు ఎప్పుడు కూడా చరిత్రలో సువార్తను ఆపలేదు. ఎంత ప్రెషర్ వచ్చినా సువార్త ప్రబలింది, గాని ఈ 3 నెలలుగా సువార్త కోడికలు ఆగిపోయినాయి. సువార్తను పరిచర్య చేసే దైవజనులందరూ ఇళ్లలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన అంటున్నాడు, ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ప్రభు అంటున్నాడు, పరిచర్య ఎక్కువైపోయి పరిచర్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమించటం లోపించింది. నా పరిచర్య చేస్తూ ఆనందపడుతున్నారు, కానీ నాతో ఆనందపడటం అనేది లేదయ్యా, తగ్గిపోయింది. ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు, నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను. మీరు నాలో ఆనందించాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, మీటింగ్స్ అని నిజమే, కానీ ఒకటి సత్యం, గొప్ప గొప్ప దైవజనుల్ని ఆపేశాడండి ఈరోజు. ప్రపంచంలో అనేకమైన దేశాల్లో ఉన్న చాలా విరివిగా వాడబడుతున్న సేవకులు అందరూ ఈరోజు ఇళ్లలో ఉన్నారు. ఒకటి సత్యం, మనం దేవునితో కమ్యూనియన్ సంబంధం, చక్కని సంబంధంలోకి మనం వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా మటుకు నేను కూడా నిన్న అంటా ఉన్నప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాను. ప్రభు మాట్లాడుతా ఉన్నాడు, ఇక్కడ మీటింగు అక్కడ మీటింగ్స్ అనుకుని కాన్ఫరెన్స్ కాల్స్ కూడా ఆలోచిస్తున్నాం, కానీ ఆర్ యు రియల్లీ ఎంజాయింగ్ మై ప్రెజెన్స్? నా ప్రెజెన్స్ ని నువ్వు తాపత్రయపడుతున్నావా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు తృష్ణ గురించి ఉన్నదన్న దావీదు మాటలను నిజంగా ఆ ఆసక్తి ఉందా? ప్రభులో ఆ తాకిడి, ఆత్మలో ఆయన ఆయన ఇచ్చే తాకిడిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని దినాలు అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఎన్ని నెలలు అయిపోయింది? దేవుడు నీతో ఆనందించాలని ఆశపడుతున్నాడు. పిల్లరా, సమయం తీసుకుందాం, వ్యక్తిగతంగా సమయం తీసుకుందాం, ప్రభుతో ముచ్చటిస్తాం, ప్రభుతో సంభాషించుకుందాం ఓపెన్ హార్ట్ గా. ఒక పాట ఉంటుంది కదా, నిన్నుగాక మరి దేనిని నన్ను ప్రేమియనీయకు ప్రభువా, నిన్నుగాక మరి దేనిని నన్ను ప్రేమింపనీయకు, నిన్నుగాక మరి దేనిని నన్ను ప్రేమింపనీయకు, నీ కృపలో నీ దయలో, నీ కృపలో నీ దయలో నన్ను నింపుమో ప్రభు. నిజమే, రంగుల వలయాలలో, ఆకర్షణ లోకంలో, ఈ ఉచ్చులలో పడిపోకుండా ప్రభువుని ప్రేమించి ప్రభువులో ఆనందించగలిగే సమయాలు తగ్గిపోతున్న ఈ దినాల్లో ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నా మటుకు నేను ఇంతకు ముందు ఆ ఆరంభ దినాల్లో ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఆ కన్నీటి అనుభవాలు, ఆయన మాట్లాడుతూ ఆయన గురించి తెలుసుకుంటున్న ఆ ఆ తలంపులు చూసినప్పుడు కళ్ళంటే నీళ్లతో ప్రభుని స్తుతించిన అనుభవాలు, ప్రభువా, నువ్వు ఇంత గొప్ప దేవుడివై ఉన్నావా? నీ గురించి ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నప్పుడు నీవెంత గొప్పవాడు అని ఆ సన్నిధిలో ఏడ్చిన ఆ ఆనందంతో మూవ్ అయిన
ఆ ఆరాధన ఈరోజు ఏమైపోయినాయి? ప్రియులారా, లెట్ us కమ్ టు గాడ్. అండ్ ఫైనల్ గా ప్రభు అడుగుతున్నాడు, నా ఎద్దుకు రండి, మీరు బ్రతుకుతారు. నా ఎద్దుకు రండి, నేను మీకు తోడుగా ఉంటాను, కీడును విసర్జించండి. ఫైనల్ గా నా కనికరాన్ని మీ ఏడలో ఉంచుతాను. ఎంత గొప్ప వాగ్దానం ఇది! ఆయన ఎద్దుకొస్తే మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మాతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా. ఈ మాటలు ప్రభువా, మాటల వరకే కాకుండా నా జీవితాల్లోకి, అప్లికేషన్లోకి వెళ్ళటానికి సహాయం చేయండి దేవా. అయినను నా తట్టు తిరిగిన వారు కారు. 5 సార్లు ఒక్కొక్కటిగా తీసుకుని వచ్చి, నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి, పదే 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 మీరు చెప్పిన అయినను తిరగలేదన్నారు ప్రభువా. ఆ స్థితిలో మేము వండుకుంటుంటానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, మేము మీ తట్టు తిరిగే కృపను అనుగ్రహించండి. లోకం యొక్క లగ్జరీస్ లో, ఆ యొక్క కంఫర్ట్స్ లో నాయన మిమ్మల్ని మర్చిపోయే, మీ యొక్క సన్నిధిని మర్చిపోయే స్థితి లేకుండా సహాయం చేయండి ప్రభువా. పరిచర్య అంటూ పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ మిమ్మల్ని, మీ యొక్క సన్నిధిని అనుభవించలేని పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. మొదట మిమ్మల్ని ప్రేమించడం మాకు నేర్పించండి. మీ కృపకై వేడుకుంటూ మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.